హాయ్ ఫ్రెండ్స్. గాజాలో శాంతి నెలకొంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం మొదలైంది. సీజ్ ఫైర్ మధ్యలో మరోసారి ఇజ్రాయిల్ టార్గెటెడ్ స్ట్రైక్స్ చేసింది. అసలు ఏం జరిగింది అంటే, శనివారం రోజు అంటే నిన్న ఇజ్రాయెల్ సైన్యం గాజా మధ్యలో ఒక టార్గెటెడ్ స్ట్రైక్ చేసింది. ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం దాడి చేయబడిన వ్యక్తి ఒక ఇస్లామిక్ జిహాద్ గ్రూపుకి చెందినవాడు అని, అతను ఇజ్రాయెల్ సైన్యంపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని సమాచారం వచ్చింది అంట. అందుకని అతనిపై టార్గెటెడ్ స్ట్రైక్ చేశాము అని చెప్తున్నారు. అంటే ఇది అమెరికా మధ్యలో ఉండి కొనసాగుతున్న సీజ్ ఫైర్ లో జరిగింది. అంటే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఈ టార్గెటెడ్ స్ట్రైక్ చేసింది. గాజా లోకల్స్ చెప్తున్న దాని ప్రకారం ఒక డ్రోన్ వచ్చి టార్గెట్ కార్ పైన మిసైల్ దాడి చేసింది. ఈ దాడిలో ఆ కార్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది అని, అయితే అక్కడి డాక్టర్స్ ప్రకారం ఈ దాడిలో 4 గాయపడ్డారు, ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు అని చెప్తున్నారు. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మొదలైన 2 ఏళ్ల తర్వాత సీజ్ ఫైర్ కొనసాగుతున్న ఇరువైపులా ఇలాంటి సీజ్ ఫైర్ ఉల్లంఘనలు చాలా జరుగుతూ ఉన్నాయని చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ చెబుతున్న దాని ప్రకారం తమపై దాడులు ప్లాన్ చేస్తున్న వారిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్తుంది. కానీ పాలస్తీనా వర్గాలు మాత్రం ఈ దాడులు సీజ్ ఫైర్ కి విరుద్ధమని చెప్తున్నాయి. ఈ దాడితో మళ్ళీ గాజా ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఇదే సమయంలో అమెరికా, ఈజిప్ట్ మాత్రం మధ్యలో ఉండి శాంతిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎలాంటి దాడులు కొనసాగితే ఆ శాంతి ఎంతకాలం నిలబడుతుందో చూడాలి. మరి ఈ దాడి తర్వాత మీరేమనుకుంటున్నారో, ఇలా సీజ్ ఫైర్ మధ్యలో ఇజ్రాయెల్ దాడి చేయడం న్యాయమేనా? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.